తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ ఎరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. ఈ వారం నుంచి మనం ఒక కొత్త సిరీస్ ప్రారంభిస్తున్నామండి. ఆ సిరీస్ పేరు వండర్స్ ఆఫ్ ద నైట్ స్కై. అంటే మనం బయటికి వచ్చి చూసినప్పుడు మనకి కనిపించే ఈ అందమైన ఆకాశము, స్టార్స్ ఇవి ఉన్నాయో వాటిని చూసి మనకు కలిగే ఆలోచనలు, ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఈ ఎపిసోడ్లోని, ఈ సిరీస్లోని మనకి సైన్స్ అవర్ కార్యక్రమంలో మనం చర్చించుకుంటామండి. సో ఈ వారం ఎపిసోడ్లోని మనకి కొన్ని ప్రశ్నలు ఇంతకుముందు చేసిన వాటి నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చినాయండి. వాటికి సమాధానాలుగా ఈ ఎపిసోడ్లో ఏమేమి మాట్లాడుకోపోతున్నాము అన్నది మన సైన్స్ అవర్ రెగ్యులర్ గెస్ట్ అయిన ప్రసాద్ ఇందుకూరి గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు ద షో అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ గోవింద్ గారు. ప్రసాద్ గారు, ఇప్పుడు ఆకాశం అనే లోపలికి అదొక అద్భుతం అని, దాంట్లో ఎన్నో వింతలు, విశేషాలు, ఎన్నో ఆసక్తి కలిపే విషయాలు ఉంటాయని మనకి అందరికీ తెలుసు. సో అసలు ఈ ఎపిసోడ్లోని మనం అసలు ఈ సిరీస్లోని ఏం చెప్పుకోబోతున్నాము, క్లుప్తంగా ఏ విషయాలను చర్చించుకోవచ్చు, శ్రోతలకు కూడా ఎటువంటి ప్రశ్నలు ఉంటే మన సైన్స్ అవర్కి కాల్ చేసి వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు పొందొచ్చు, వాళ్ళు ఏదన్నా షేర్ చేసుకోవచ్చు. సో క్లుప్తంగా అసలు బ్రీఫ్ గా ఈ సిరీస్ యొక్క విశిష్టత, అసలు సిరీస్ లో ఏం మాట్లాడుకోబోతున్నాము, ఏం ప్రజెంట్ చేయబోతున్నాము అని చెప్పండి. తర్వాత మనకి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, ఆ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను నేను. తప్పకుండా అండి. అంటే మనము వండర్స్ ఆఫ్ ద నైట్ స్కై అని ఎందుకు పెట్టుకున్నాం అంటే ఇంతకు ముందు చాలా ఆస్ట్రోనామిక్ సంబంధించిన విషయాలు మనం ఎపిసోడ్స్ కూడా చేస్తున్నాము. అంటే ఇప్పుడు సౌర కుటుంబం గురించో, గ్రహాల గురించో, వాటి ఉపగ్రహాల గురించో ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ లాగా కాకుండా చాలా నార్మల్ మనుషులకి కూడా, ఎందుకంటే మన ఎదురుకుండగా ఒక అద్భుతం ఆవిష్కరించబడి ఉంది. దానికి ఏ పేరు పెట్టుకున్నా, కారణం ఏదనుకున్నా కానీ, ఈ పండితుడికైనా పామరుడికైనా, అంటే చదువుకున్నవాడికైనా చదువుకునేవాడికైనా, ఎవరికైనా కానీ చీకటి పడేటప్పటికీ ఒక కటిక చీకటిగా ఉన్నా సరే అందులోనే మొత్తం శూన్యంగా కాకుండా మనకి మెరుస్తున్న నక్షత్రాలు, ఒక్కొక్కసారి కంటిన్యూస్ గా రెగ్యులర్ గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి కొన్ని మూవ్ అవుతున్నట్టుగా, అంటే ఒక చోట స్థిరంగా లేకుండా కొన్ని రోజులకి తేడాలు ఉండటము అన్నది గమనించటం, దాన్ని చూసి ఆశ్చర్యపోవటం, అబ్బురపడటం అన్నది చాలా కామన్ విషయం. అది ఒక్క స్టార్సే కాదు, అలాగే మూను గెలాక్సీస్ గురించి, అంటే ఈ లైట్ పొల్యూషన్ అది లేని ప్లేసెస్ లోకి, అక్కడి నుంచి మనం చూస్తే చాలా రిమోట్ ప్లేసెస్ నుంచి మనకి గెలాక్సీస్ కూడా, అంటే మనం మిల్కీ వే గెలాక్సీ కూడా, అంటే పాలపుంత కూడా మనకి మన సాధారణమైన కళ్ళకి కూడా కనపడే అవకాశం ఉంటుంది. సో వీటిని చూసి అబ్బురపడి, ఆశ్చర్యపడి, దాని వెనక దేనికి, ఎలాంటి ఫినామినన్కి, న్యాచురల్ ఫినామినన్కి, అంటే ప్రకృతి సహజంగా, ప్రకృతి సూత్రాలకి అనుగుణంగా జరుగుతున్న ఆవిష్కరణల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడం అన్నది మానవ సహజమైనటువంటి జిజ్ఞాసలో భాగంగా మనం చూసుకుంటే గనక మనకి చాలా సరదా అయినవో, లేదంటే ఒక్కొక్కసారి అది అసలు సరైన ప్రశ్న అవునో కాదో అని కూడా సంశయించే వాళ్ళు సంశయిస్తూ ఆగిపోవటమో, లేదంటే దానికి సంబంధించింది ఎలా తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక వేదిక కింద మనము పెట్టి, మనము జనరల్ గా చాలా, అంటే అసాధ్యం అనుకున్నా, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైం ట్రావెల్ తీసుకున్నా, ఇలాంటివన్నీ ఎంటర్టైన్ చేస్తూ వాటి యొక్క సాధ్యాసాధ్యాలు ఏమిటి అన్న విషయాలని మనం కూలంకషంగా చర్చించుకోవడానికి, అంతే మనకి లాస్ట్ 2-3 వీక్స్ నుంచి, అంతకు ముందు నుంచి కూడా వస్తున్న
మన ఎపిసోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లోకి అప్లోడ్ చేసిన తర్వాత ఇండియన్ హ్యూమనిస్ట్స్ యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్లో కానీ వచ్చిన క్వశ్చన్స్ని ఇవన్నిటిని తీసుకుంటూ సరే ఒక చిన్న సిరీస్ చేద్దాం అనిపించింది. అందుకని సరే ఆ క్వశ్చన్లన్నీ తీసుకురండి, మనము వాటిని డిస్కస్ చేస్తూ అలాగే ఒక 30-40 మినిట్స్ అయిన తర్వాత మనం కాల్స్ కూడా తీసుకుందాము. దానికి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి సబ్జెక్ట్ కి దగ్గరగా ఉండే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ప్రశ్నలు కూడా మనం 40 మినిట్స్ తర్వాత తీసుకుందాం, 30-40 మినిట్స్ తర్వాత. మన దగ్గర వచ్చిన ప్రశ్నలు చెప్పండి, మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రొడక్షన్. సో మనకి వచ్చిన ప్రశ్నలు ఏంటంటేనండి, మనం అంతకుముందు చేసిన ఎపిసోడ్స్ మీద మనకి కొంతమంది మనం ఛానల్ యూట్యూబ్లో పెట్టిన తర్వాత మనకి కామెంట్స్లో కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, మన దూరంగా ఉన్న ఈ స్టార్స్ని మనం చూస్తూ ఉంటాం కదండి. యాక్చువల్గా ఆ స్టార్స్ అవి ఎప్పటివి కావు, అవి ఎప్పుడవో. అంటే ఏంటంటే మనకి లైట్ అనేది ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ అంత ట్రావెల్ చేసి మన వచ్చి చేరుతుంది కదా. అంటే సుదూరాల్లో ఉన్న నక్షత్రాలు, అంటే మనకి కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి కనిపిస్తున్నాయి అంటే అవి వందల సంవత్సరాల క్రితం నాటి స్టార్స్ అన్నమాట. అంటే ఇప్పటికి అందులో చాలా మటుకి చనిపోయి ఉండొచ్చు, అంటే స్టార్ డెత్ అంటాం కదా, అసలు నిజంగా ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఆ కాంతి మాత్రమే మనకు కనిపిస్తుంది అనమాట. నిజంగా ఈ టైంలో ఇక్కడ టైం T1 అక్కడ టైం T1 అనుకుంటే అక్కడ ఇప్పటికి స్టార్ ఉండకపోవచ్చు అనమాట. సో ఆ స్టార్స్ నిజంగా ఉండకుండా మనం ఆ స్టార్స్ ఉన్నట్టు చూస్తున్నాం కదా. అసలు ఎంతవరకు నిజం ఇది, ఎంతవరకు ఈ స్టార్స్ అనేవి అక్కడ లేవు, మనం చూస్తున్న స్టార్స్ ఇప్పటికి ఉండకపోవచ్చు, ఎప్పుడో చనిపోయి ఉండొచ్చు అనేది ఎంతవరకు నిజం? ఇది మంచి ప్రశ్న అండి, అండ్ నా ఫేవరెట్ ప్రశ్న కూడా. యాక్చువల్లీ ఇలాంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు కూడా. అంటే మనకి కంటికి కనిపిస్తున్న దాని యొక్క అస్తిత్వం ఇప్పుడు లేదు అనుకోవటం అన్నది మనకి గ్రాస్ప్ చేసుకోవటం అంత సులువుగా ఉండదు ఇనిషియల్లీ. కానీ ఈ ప్రశ్న మొత్తం కరెక్ట్ కాదండి. అంటే ఎందుకు కరెక్ట్ కాదంటే, ఈ ప్రశ్న మనకి కనిపిస్తున్న అన్నారు కాబట్టి అక్కడ ఒక చిన్న గ్లిచ్ ఉంది అన్నట్టుగా మనం చూడాలి. ఎలాగా అంటే మనకి దానికి ఒక వర్డ్ ఆన్సర్ కంటే కానీ మనకి సింపుల్ ఆన్సర్ కంటే కూడా మనం కొన్ని విషయాలను డిస్కస్ చేసుకుంటే మనకి ఇందులో ఎంతవరకు నిజం ఉండే అవకాశం ఉంది అన్నది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో మొట్టమొదటిసారిగా మనకి ఇలాంటి ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కొద్దిగా ఈ ఓబర్ ఫ్యాక్ట్స్ అని ఇలాంటి ఈ కొన్ని ర్యాండమ్ సైన్స్ ఫ్యాక్ట్స్ వచ్చే సోర్సెస్ నుంచి కూడా మనకి ఇలాంటివి వస్తాయి. కొన్ని ట్విట్టర్ ఫీడ్స్ నుంచి కానీ వాటి నుంచి కానీ కూడా, అండ్ సైన్స్ వీటిల్లో కూడా సైన్స్కి సంబంధించిన సంగతుల్లో కూడా వస్తాయి. కానీ అది అంత సింపుల్గా తీసుకునేది కాదు. ఎందుకంటున్నానంటే అంటే ఈ ప్రశ్న ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాలని కూడా లేదు. ఒక సైన్స్ మ్యాగజైన్ నుంచో సైన్స్కి సంబంధించిన సోర్స్ నుంచో వచ్చినంత మాత్రాన కూడా. ఎందుకంటే ఈ ప్రశ్నలో మన కంటికి కనిపించే నక్షత్రాలు అని ఉంది కాబట్టి ఒకటి చూస్తే గనక మనకి ఆకాశం వైపు చూస్తే చీకటి పడిన తర్వాత మనకి కనిపించే నక్షత్రాలన్నీ కూడా శాశ్వతంగా ఉన్నట్టు, కనీసం మనం గ్రహాలు పక్కన పెడితే నక్షత్రాలు అన్నవి ఒకే ప్రదేశంలో శాశ్వతంగా మినుకుమన్నా కానీ కదలకుండా, అంటే రిలేటివ్గా ఒకదాని నుంచి ఇంకొక దానికి మధ్య ఉండే దూరం మారకుండా అలాగే ఉన్నట్టుగా, అంటే దీన్నే ఎటర్నల్ అండ్ అన్చేంజింగ్ అనొచ్చు అనమాట. సో అలా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా విషయం ఏంటంటే మన జీవితకాలం పోల్చుకుంటే నక్షత్రాల జీవితకాలం తోటి మన జీవితకాలం చాలా తక్కువ. కాబట్టి మన షార్ట్ టైం స్కేల్ అన్న దాని మన జీవిత కాలంతో పాటు చూసి చేంజెస్ లేవు అనుకోవటం మన భ్రమ అనమాట. ఎందుకని అంటే మనకి ఇప్పుడు స్టడీ చేసిన తర్వాత వాటి గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. అంటే అవి కూడా అంటే జీవి లేదు కానీ, అంటే ఏ మనిషిలాగైనా జీవిలాగైనా కానీ చావు పుట్టుకలు ఉంటాయి వాటికి కూడా. అంటే నక్షత్రాలు కంటిన్యూస్గా పుట్టటము చనిపోవటము అది ఎలాగా ఏంటి అన్నది డిఫరెంట్ ఫేజెస్లోనో స్టేజెస్లోనో మనం అబ్జర్వ్ చేసినవి కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరా అనే ఒక నక్షత్రాన్ని మనకి గమనించినప్పుడు అది
చాలా వేగంగా ప్రయాణిస్తూ అంటే ఐ థింక్ 400 కాంతి సంవత్సరాల దూరంలో ఎంతో ఉన్నట్టుంది అది. అది దాని దాని నుంచి దాని అవసాన దశలో చనిపోయే సమయంలో, అంటే అది సూపర్నోవా, ఆల్మోస్ట్ సూపర్నోవా కింద ఎక్స్ప్లోడ్ అవ్వటము లాంటి సిచ్యువేషన్లో దాని మాస్ని కోల్పోయే క్రమంలో దాని టెయిల్ అన్నదే 13 కాంతి సంవత్సరాల పొడుగు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది చూస్తే అనమాట. అంటే పైగా ఆ తోక నుంచి అది చాలా వేగంగా వెళ్తూ దాని నుంచి వస్తున్నటువంటి, అది లూజ్ అవుతున్నటువంటి మ్యాటర్ అంతా కూడా మళ్ళీ స్విర్ల్ అవుతూ చుట్టుకుంటూ ఇంకొక గ్రహమో ఏదో వాటి ఆకర్షణ పరిధిలోకి వెళ్ళినప్పుడు దాని వైపుగా వెళ్ళటం అన్నది కూడా గమనించడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే అంటే కంటిన్యూస్ గా, అంటే అందుకే మనకి కార్ల్ సగన్ గారు కూడా అంటారు కదా, వీఆర్ ఆల్ స్టార్ డస్ట్ అన్నట్టుగా. అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ వలన హైడ్రోజన్ అన్నది చాలా ఎక్కువ మోతాదులో కేంద్రీకృతమైన ప్రదేశాలలో ఫ్యూజన్ జరిగి హైడ్రోజన్ అన్నది హీలియం కింద మారుతూ ఆ క్రమంలో వస్తున్న రిలీజ్ అవుతున్న రేడియేషన్ కానీ వీటిల్ని ఈ ఎక్స్ప్లోజన్స్ ని మనం చూసి వాటిని స్టార్ అంటున్నాము. అది ఆ స్టార్ యొక్క చివరికి వచ్చే సమయానికి, అంటే కొన్ని బిలియన్ల సంవత్సరాల ఎండింగ్ వచ్చేటప్పటికి అందులో ఉండే హైడ్రోజన్ మొత్తం బర్న్ అయిపోయి హైడ్రోజన్ హీలియం కింద, ఆ తర్వాత హీలియం ఇంకా తర్వాత ఆక్సిజన్, నైట్రోజన్ వీటి కింద హెవీ ఎలిమెంట్స్ కింద మారే క్రమంలో అవుటర్ సర్ఫేసెస్ లో ఉండే గ్యాసెస్ అన్నది బర్న్ అవటము. సో అది ఒక 4-5 టైమ్స్ ఎక్స్పాండ్ అయ్యి కొలాప్స్ అయినట్టుగా అనిపించటము అన్నది ఇది ఒక సూపర్నోవా ప్రాసెస్ ఉంది. అంటే ఒక నక్షత్రం చనిపోయే ఈ ఎక్స్ప్లోడ్ అయ్యే సమయానికి ఎలా జరుగుతుంది, అలా జరిగిన దాన్ని బట్టి అక్కడ ఉన్న మ్యాటర్ని బట్టి మనము రెడ్ జైంట్ అని, లేదా రెడ్ డ్వార్ఫ్ అని, వైట్ డ్వార్ఫ్ అని, ఇంకా రకరకాలుగా వాటిని పిలవటం కూడా జరుగుతుంది. సో ఇది ఎందుకు చెప్తున్నామంటే, అంటే నక్షత్రాలకి కూడా చావు పుట్టుకులు ఉంటాయి అన్నది మనకి ఒకటి అర్థమైతే కనుక. అండ్ ఇంకొకటి వాటి లైఫ్ స్పాన్ చూడాలి. లైఫ్ స్పాన్ చూస్తే కూడా కొన్ని బిలియన్ల సంవత్సరాల పాటు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు లైట్ ట్రావెల్ని తీసుకుంటే, అంటే దాదాపుగా 2,99,792 కిలోమీటర్లు ఎంతో ఉన్నాను, దాదాపు 3 లక్షలు అనుకుంటే, అంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతి దాదాపు 1 సంవత్సరం పాటు అలా ప్రయాణిస్తే మనకి దాదాపు 9.4 లక్షల కోట్ల కిలోమీటర్లు, అంటే మనం వాడే ఈ కిలోమీటర్లో కొలవరు, కాకపోతే అర్థం చేసుకోవడానికి పెర్స్పెక్టివ్ కోసం చెప్పడం జరిగిన నెంబర్ అనమాట అది. అంటే దాదాపు ఒక 10 లక్షల కోట్ల కిలోమీటర్లు సంవత్సరానికి కాంతి ప్రయాణిస్తుంది అనుకుంటే, అలాగా 4 సంవత్సరాలు ప్రయాణిస్తే గానీ మనకి దగ్గరలో ఉన్న ఒక రెడ్ డ్వార్ఫ్ ఏదైతే ఉందో, ఆల్ఫా సెంచురీ ఉందో, దాని దగ్గరికి వెళ్ళదు. అంటే మనం ఇంకొక రకంగా తీసుకుంటే, అక్కడి నుంచి ఆల్ఫా సెంచురీ నుంచి మన దగ్గరికి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం అంటే దాని కాంతిని చూస్తున్నాము, దాని కాంతిని గ్రాస్ప్ చేస్తున్నామని. సో అక్కడి నుంచి మన దగ్గరికి వచ్చే కాంతి 4 సంవత్సరాల క్రితం వెలువడినది అని మనకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఆబ్జెక్ట్ ని మనము 4 సంవత్సరాల క్రితం ఎలాగుందో అలా చూస్తున్నాము. ఎలాగైతే కాంతి ఆల్మోస్ట్ 3 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుని నుంచి మనకి రావటానికి 1 సెకండ్ పడుతుందో, అంటే చంద్రుడు ఒక్కసారిగా మాయమైతే మనం హైపోథెటికల్ గా తీసుకుంటే మనకి 1 సెకండ్ తర్వాత తెలుస్తుంది. అలాగే సూర్యుడి నుంచి కాంతి మనకి రావటానికి దాదాపు 8 నిమిషాల సమయం పడుతుంది. అలాగా ఈ ఆల్ఫా సెంచురీ అనేది 4 సంవత్సరాలు. కాబట్టి మనం ఎంత దూరంలో ఉండే నక్షత్రాన్ని చూస్తుంటే అంత కాలంలో వెనక్కి చూస్తున్నట్టు మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు మనం చూసే నక్షత్రాలు ఏంటో చూద్దాం. మనకి కంటికి కనిపించే నక్షత్రాలు దాదాపుగా
ఎంత క్లియర్ స్కై ఉన్నా మానవుని యొక్క నేకెడ్ ఐకి, అంటే కేవలం కంటితో చూస్తే గనక కనిపించే నక్షత్రాలు దాదాపు 5,000-6,000 ఉంటాయి అనుకుంటే విజిబుల్ నేకెడ్ ఐకి అంటారు. ఇందులో మెజారిటీ ఆఫ్ ద స్టార్స్ అరౌండ్ 1000 సంవత్సరాలు 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టుగా తెలుస్తుంది సౌర కుటుంబానికి, మన సూర్యుడికి లేదంటే భూమికి. పెద్ద నిమిషాలు తేడానే కాబట్టి మనం భూమి నుంచి అనుకున్నా దాదాపు 1000 సంవత్సరాలకు అటు ఇటు ఉంటుంది. అలాగే 60 కాంతి సంవత్సరాల కంటే దూరంగా ఉండే వాటికి సూర్యుడు కూడా కనపడ్డు. అంటే మనకి విశ్వంలో ఈ లైట్, ఈ ఆబ్జెక్ట్స్ ఫేడ్ అయిపోవటం, ఫేడింగ్ టు ఇన్విజిబిలిటీ అన్నది కామన్ అన్నమాట. ఎప్పుడు అంటే ఎయిదర్ ఆ వస్తువు అన్నది చాలా దూరంగా ఉండటం కానీ, లేదంటే చిన్నగా ఉండటం కానీ, అంటే ఉండాల్సినంత సైజులో ఉండకపోవటం కానీ ఉంటే కనుక అలాంటివి చాలా కనపడవు మనకి. అందుకనే మనకి చాలా హై డెఫినిషన్ కెమెరాస్ తోటి తీసిన ఈ నెబ్యులా లాంటి ఫోటోల్లో కూడా అక్కడ రిజల్యూషన్ పెరిగే కొలది మళ్ళీ చిన్న చిన్నగా కనపడుతూ ఉంటాయి అనమాట. సో అందుకనే కొన్ని ఐ థింక్ 250 MB ఫైల్స్ కొత్త ఇమేజెస్ కూడా తీసుకున్నప్పుడు ఎంత ఏరియాలో ఎన్ని నక్షత్రాలు ఉండే అవకాశం ఉంది అన్నది ఇలాగే ఇది కూడా ఒక పద్ధతి మనం మెజర్ చేయడానికి అన్నట్టుగా. అంటే మన మిల్కీ వేలో, మన పాలపుంతలో ఎలాగైతే 200 బిలియన్ల నక్షత్రాలు ఉండే అవకాశం ఉందని, అలాగే 100 బిలియన్ల నుంచి 1 ట్రిలియన్ వరకు అలాంటి గెలాక్సీస్ ఉన్నాయని. సో ఈ విశ్వంలో ఇవి ఎలా ఉన్నాయి అన్నది మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా తీసుకుని, అంటే మోరార్లెస్ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నప్పుడు మనము ఇలాగ ఒక చేతిని మనం ఇలాగ ఆకాశం వైపు ఉంచితే మన బ్రొటన వేలు ఎంత ప్రదేశం ఆక్యుపై చేస్తుందో కనపడుతుందో ఆకాశంలో మన కంటి నుంచి, ఆ ప్రదేశంలోనే, అంత చిన్న ప్రదేశంలోనే కనీసం 10,000కి పైగా గెలాక్సీలు మనము అబ్జర్వ్ చేయవచ్చు, డీప్ గా అబ్జర్వ్ చేస్తే. సో దట్స్ ఏ డిఫరెంట్ టాపిక్ అనుకుంటే గనక, అంటే మనకు కనపడేవే దాదాపు 5-6 వేలు ఉంటాయి. అందులో బాగా ల్యూమినస్ స్టార్స్ అంటారు, అంటే చాలా ఎక్కువ ఇంటెన్సిటీ తోటి లైట్ కనపడే 2-3 తీసుకున్నా గానీ, ఇప్పుడు డెనెబ్ అని ఉంటుంది, అది అరౌండ్ 1500 నుంచి 2500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అలాగే ఇటా కరినే అని, రో కెసిపియా అని, ఇవి 7,000, 8,000 లేదంటే మహా అయితే 12,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే మన కంటికి కనిపించే నక్షత్రాలు అది ఎన్ని ఉన్నా అందులో మ్యాక్సిమమ్ ఎక్కువ 1000 కాంతి సంవత్సరాల దూరంలోని, కొన్ని మహా అయితే 10,000 కాంతి సంవత్సరాల దూరంలో మాత్రమే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అంతకు మించినవి మనకి నేకెడ్ ఐకి కనపడవు, అంటే మనం కేవలం కంటితో చూస్తే మాత్రం కనపడవు అనమాట. అప్పుడు మేబీ ఒక 10-15 10,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి అనుకుంటే మనకి ఈ నక్షత్రం యొక్క ఏజ్ కూడా ఇప్పుడు చూడాలి మనం. ఏజ్ చూస్తే గనక కొన్ని బిలియన్ల సంవత్సరాలు ఉంది. అంటే అట్లీస్ట్ మనం సన్ తీసుకున్న సూర్యుడు కనీసం కొన్ని బిలియన్ల సంవత్సరాలకి కానీ మొత్తం అక్కడ అయిపోవటం అన్నది ఉండదన్నమాట. అలాగే ఒక నక్షత్రము కొన్ని బిలియన్ల సంవత్సరాల పాటు దాని లైఫ్ ఉంది అనుకుంటే, మనము చూసే ఒక 10-15 మన కంటికి కనిపించే ఒక 10-15 నక్షత్రాలు, అంటే దూరంగా ఉన్నవి తీసుకున్నా గానీ వాటి లైఫ్ స్పాన్ అన్నది చాలా ఎండింగ్ లో ఉంటే గానీ ఆల్రెడీ అవి చనిపోయి దాని లైట్ మన దగ్గరికి వస్తూ మనకి ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అక్కడ యాక్చువల్ గా లేకపోవటం జరిగింది అనుకోవటం చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ రేర్. అంటే మనకి కనిపించే నక్షత్రాలు ఆల్రెడీ చనిపోయి ఉండవచ్చు అనుకోవటానికి ఆస్కారం చాలా తక్కువ ఉంది. ఇది ఎందుకు అంటున్నామంటే, బికాజ్ ఆ నక్షత్రాలు కొన్ని బిలియన్ల సంవత్సరాల పాటు జీవించి ఉంటాయి, కానీ మనము కొన్ని వేల లేదా ఒక 10,000-15,000 కాంతి సంవత్సరాల దూరం వరకు మాత్రమే చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ ప్రశ్న డైరెక్ట్ గా తీసుకుంటే గనక మన కంటికి కనిపించే నక్షత్రాలు
అక్కడ ఉండకపోవచ్చు, చనిపోవచ్చు అన్నది చాలా ఎక్స్ట్రీమ్లీ చిన్న పాసిబిలిటీ మాత్రమే ఉంటుంది. మేబీ ఒకటో రెండో ఉంటుందేమో. ఇంకొకటి, ఈ ఆడ్స్ అన్నది అంటే ఆ ఛాన్స్ ప్రాబబిలిటీ ఏంటనేది లెక్క చూస్తే గనక మనకి హై క్వాలిటీ టెలిస్కోప్స్ వాడటం లాంటి దాంతో ట్రై చేయటం అన్నది ఇంకొక పద్ధతి అనుకుంటే, మన మిల్కీ వేలోనే, మన పాలపుంతలోనే 1,00,000 కాంతి సంవత్సరాల వ్యాసం ఉన్నటువంటి లైట్ ఇయర్స్ అక్రాస్ అంటారు ఉన్నటువంటి మన మిల్కీ వేలో దాదాపు 200 బిలియన్ల స్టార్స్ ఉంటాయి అనుకుంటే, యావరేజ్ లో రఫ్ గా 2-3 అన్నది ప్రతి 100 సంవత్సరాలకి ఒక 2-3 నక్షత్రాలు సూపర్ నోవా దశకి చేరుకోవటం జరుగుతుంది అన్నట్టుగా మనకి యావరేజ్ లెక్కలు ఉన్నాయి. ఆ రకంగా చూసుకున్నా గానీ 200 బిలియన్ల స్టార్లలో 100 సంవత్సరాలకి 2-3 చనిపోతున్నా కనీసం కొన్ని పదుల సంఖ్యలో ఆల్రెడీ చనిపోయిన నక్షత్రాల యొక్క కాంతి మన దగ్గరికి వస్తూ ఉండవచ్చు. ఇప్పుడు అవి అక్కడ ఉన్నాయి అన్నట్టుగానే మనకి అర్థమవుతుంది. కానీ ఉండకపోవచ్చు. కానీ దానికి చాలా హై క్వాలిటీ టెలిస్కోప్స్ మనకి అవసరం అవుతుంది. సో కాకపోతే ఎక్సెప్షన్ ఉందండి. ఒక ఇటా క్యారినే అని ఒక 1840లో ఒక సూపర్ మ్యాసివ్ పెరాక్సిజం దశకి వెళ్ళిన ఒక నక్షత్రాన్ని అబ్జర్వ్ చేయటం జరిగింది. అంటే కంప్లీట్ సూపర్ నోవా కాకుండా ఎక్స్ప్లోడ్ అయ్యి మళ్ళీ అది తగ్గటం అన్నది. అది ఆ నక్షత్రం మేబీ ఒక 50,000 సంవత్సరాల వరకు ఉండి మళ్ళీ పూర్తిగా అంతర్ధానం అయిపోవచ్చు అన్నట్టుగా మనకి తెలుస్తుంది. మనకున్న డేటా ప్రకారం అది 50,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, లేదంటే ఒక 10 సంవత్సరాల తర్వాతే జరగవచ్చు. సో ఇది కానీ ఇలాంటి కేసు అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ రేర్, ఒక ఎక్సెప్షన్ కిందే చూడాలి. కానీ మనకి కనిపించే నక్షత్రాలు లేవు, చనిపోయి ఉండవచ్చు అనుకోవటం అన్నది మనం ఇలా డేటా చూస్తే మాత్రం కరెక్ట్ కాదని మనకు అర్థమవుతుంది. థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు. చాలా డీటెయిల్డ్ గా క్లియర్ గా అసలు బ్యాక్గ్రౌండ్, అసలు గెలాక్సీస్ అంటే వాటి సైజెస్ ఎంత ఉంటాయి ఏంటి, ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రాబబిలిటీ అనమాట. ప్రాబబిలిటీ ఏంటంటే మనకు కనిపిస్తున్న మెజారిటీ ఆఫ్ ద స్టార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ చనిపోయి ఉన్నట్టు కాదు. అంటే ఉన్న నక్షత్రాల్లోని మనకి 100 సంవత్సరాల టైం స్పాన్ లోని ఒకటో రెండో సూపర్ నోవా దిశకి కానీ, లేకపోతే ఒక స్మాల్ స్టార్స్, మీడియం స్టార్స్ అయితే సన్ లాగా రెడ్ జెయింట్ గా మారే ప్రక్రియలు ఉన్నాయి కనుక అన్ని స్టార్స్ మన లైఫ్ స్పాన్ స్టార్ లైఫ్ స్పాన్ కంటే చాలా 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 తక్కువ కనుక అవి కొన్ని ఉండొచ్చు, లేకపోవచ్చు. అందులో డిస్టెన్స్ ఆల్సో మ్యాటర్స్. మనకి చాలా డిస్టెన్స్ అండ్ ఇంకొకటి మనం చూసే విధానం కూడా. మనం నేకెడ్ ఐతో అనుకుంటే గనక ఆల్మోస్ట్ ఛాన్సెస్ ఉండవు, అన్ని బ్రతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని బిలియన్ల సంవత్సరాలుగా బ్రతుకుతున్న ఒక 5-6 వేలలోనే కొన్ని బిలియన్ల సంవత్సరాలుగా బ్రతుకుతున్నాయి అనుకుంటే, అందులో చాలా వాటికి చాలా అంత్య దశలో ఉంటే గానీ మనకు ఆ ప్రాబబిలిటీ ఉండదు అనమాట. అదొకటి. లేదంటే చాలా దూరంగా ఉండే గెలాక్సీలు, చాలా కాంతి సంవత్సరాల దూరంలో ఉండే గెలాక్సీలో ఉండే నక్షత్రాలు అయితే మేబీ ఉండవచ్చు. కానీ అందులో మళ్ళీ మనం ఇండివిజువల్ గా ఐడెంటిఫై చేయడం చాలా కష్టం కాబట్టి అది వేరే విషయం అనమాట. సో మన నేకెడ్ ఐ అన్నప్పుడే అక్కడ ప్రాబ్లం వస్తుంది. మన కంటితో చూసే నక్షత్రాలు అన్నప్పుడు ఉండకు, ఆల్మోస్ట్ అన్ని బ్రతికి ఉండే అవకాశమే ఉంటుంది. మనం డీటెయిల్ గా మనం ఇవన్నీ కన్సిడర్ చేస్తే. అంటే ఇదంతా ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసామంటే, ఒక మాటతో మనము ఆన్సర్ చెప్పగలిగినా గానీ దీని వలన మనం ఒక 10-15 విషయాలను బయటకు చెప్పగలిగాం, షేర్ చేసుకోగలిగాం, అర్థం చేసుకోగలిగాం, డిస్కస్ చేసుకోవచ్చు. అంటే కాంతి యొక్క వేగం కానీ, గెలాక్సీలో ఉండే నెంబర్ ఆఫ్ నక్షత్రాలు కానీ, గెలాక్సీలు దూరం కానీ, అలాగే ఎలాంటి నక్షత్రాలను మనం అబ్జర్వ్ చేసామో అవి ఏ దశలో ఉండవచ్చు, అది సూపర్ నోవాగా మరి ప్రక్రియ ఎలా ఉంటుంది అన్న విషయం కూడా మనం అర్థమవుతుంది. ప్రసాద్ గారు, ఇప్పుడు రెండో ప్రశ్న అండి. ఇంకోటి ఇదే సిరీస్ లోని, ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా ఒక గ్రహం మీద, అంటే మనకి 100 కాంతి సంవత్సరాలు దూరంలో ఉన్న ఒక గ్రహం మీద నుంచి మనం అంటే అక్కడ ఉన్న జీవులు కానీ, ఎలియన్స్ కానీ, లేకపోతే అక్కడి నుంచి ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే థియరిటికల్ గా మనమే అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కానీ, మనం అంటే ఒక మనుషులు లాంటి వాళ్ళు చేస్తున్నట్లయితే 100 కాంతి సంవత్సరాల దూరంలో మన దగ్గర నుంచి మనం ప్లానెట్ ఎర్త్ ని కనుక ఒక టెలిస్కోప్ లో చూసినట్లయితే, ఇక్కడ అంటే అప్పట్లో ఉండేవి, ఇక్కడ అంటే 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకి డైనోసార్స్ అంతరించిపోయినాయి కదా. అంతకు ముందు
గనక మనకి అక్కడున్న డైనోసార్స్, అక్కడ ఉన్న ప్రీ హిస్టారికల్ ఎర్త్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూడడానికి టెలిస్కోప్ ద్వారా అవకాశం ఉంటుందా? ఇది ఈ ప్రశ్న కూడా మనకి సాధారణంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే వినిపిస్తూ ఉంటుంది. అండ్ స్లైట్లీ డిఫరెంట్ వేరియంట్స్ లో కూడా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు డైనోసార్లని చూడవచ్చా అంటే అన్నది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఇంకొక వేరియంట్ ఆఫ్ ద సేమ్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఒక 40 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే వేరే గ్రహం మీద కాంతిని మళ్ళీ భూమి నుంచి వెళ్ళిన కాంతిని వెనక్కి రిఫ్లెక్ట్ చేయగలిగే అవకాశం ఉంటే గనక మన గతంలోకి మనం చూడొచ్చా అన్నది కూడా. మన గతం అంటే 40 మిలియన్ సంవత్సరాలు ఎందుకన్నామంటే కాంతి 40 మిలియన్ సంవత్సరాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి, ఇంకో 40 మిలియన్లు అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి పడుతుంది. కాబట్టి 80 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిన ఫోటాన్ పార్టికల్ అన్నది మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటే గనుక మొత్తం 80 మిలియన్ల సంవత్సరాల గతంలో జరిగింది మనకి అంటే దాదాపుగా డైనోసార్లు లాంటివి కనపడే అవకాశం ఉందా అన్నది. ఇది మనకి సింపుల్ ఆన్సర్. ఇన్ థియరీ లైట్ ఎలా పనిచేస్తుంది, ఈ స్పేస్, టైము, లైట్ ట్రావెల్ గురించి తీసుకుంటే గనక ఇన్ థియరీ ఎస్ అని మనం చెప్పుకోవాలి. కాకపోతే లాంగ్ ఆన్సర్ అంటే డీటెయిల్డ్ ఆన్సర్ అనుకుంటే అది ఇంప్రాక్టికల్ అని చెప్పుకోవాలి. దానికి ఎందుకు సాధ్యం అవ్వదు అన్నది మనం డిస్కస్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మనం ఒకసారి మళ్ళీ ఈ కాంతి యొక్క స్పీడ్ గురించి అది తీసుకుంటే గనక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఎన్ని కాంతి నిమిషాలు కానీ సంవత్సరాలు కానీ దూరంలో ఉందో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అన్నది మనము అంత గతంలోకి చూస్తున్నట్టు అనుకోవచ్చు. అంటే దాని స్థితి మనకి తెలియటానికి అది ఎంత దూరంలో ఉన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఈవెన్ మీరు మనం పని చేసుకునే కంప్యూటర్ ముందు కూర్చున్నా కానీ మనకి కంప్యూటర్కి మధ్యన ఒక 2 అడుగుల దూరం ఉందనుకుంటే దాదాపుగా 1-2 నానో సెకండ్ల క్రితం జరిగింది మనకి తెలుస్తుంది. సో మనకి అక్కడ ఏముంది అని తెలియటానికి అంత సమయం పడుతుంది. అలాగే ఇంతకు ముందు చెప్పినట్టు చంద్రుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే సులువుగా ఉండటానికి 1 సెకండ్ ముందు అక్కడ ఏం జరిగిందో మనకి తెలుస్తుంది. అంటే అలాగే సూర్యుడి నుంచి చూసుకుంటే ఒక 8 నిమిషాల ముందు ఏం జరిగిందో అది మనకి తెలుస్తుంది. అంటే అక్కడ మొదలైన కాంతి మన కంటిని చేరటానికి 8 నిమిషాలు పడుతుంది. కాబట్టి మనకి ఎప్పుడు చూపు అంటే అంతే కదా. ఇప్పుడు జనరల్ గా ఏ వస్తువు మీద నుంచి అయినా సరే రిఫ్లెక్ట్ అయ్యి వస్తున్న ఫోటాన్స్ ని లేదా లైట్ ని మన కంటి రెటీనా క్యాప్చర్ చేసి మన మెదడుకి దానికి సంబంధించిన అవగాహన ఒక రకంగా కల్పిస్తుంది, ఒక సెన్సరీ పార్ట్ మనకి. అలాగా అంతేగాని మన కంటి నుంచి వెళ్ళటం ఉండదు. యాక్చువల్ గా మనం డీబంకింగ్ లో కూడా ఇది వస్తుంది మనకి. దిష్టి తగలటము, ఎవరో కంటి చూపు మన మీద పడటం అంటారు. కంటి చూపు మన మీద పడదు, మన మీదే కాదు ఎక్కడికి పడదు. కంటిలోంచి ఏది బయటికి వెళ్ళదు. ఏదైనా వచ్చేదాన్ని గ్రాస్ప్ చేసుకుని కళ్ళు అన్నది మనకి ఒక రకమైన దృశ్యాన్ని కలగజేస్తాయి. మన మెదడులో కలగజేస్తుంది, మన కంటిలో కూడా కాదు. మనం చూసేది మన మెదడులో కలగజేస్తుంది. అలాగే ఏ రకంగా అయితే చెవుల నుంచి శబ్దం బయటికి వెళ్ళదో, చెవులు అన్నది శబ్దాన్ని గ్రహిస్తూ దానికి సంబంధించిన ఒక రకమైనటువంటి చుట్టూ ఉండే పరిసరాలకి సంబంధించినటువంటి అవగాహనని కలిగించడానికి ఎలా హెల్ప్ అవుతుందో కన్ను కూడా అలాంటిదే. కాబట్టి ఇది లైట్ యొక్క ట్రావెల్ స్పీడ్ అనుకుంటే ఒకటి. ఇంకొకటి డైనోసార్ల కాలం చూస్తే గనక అంటే దాదాపు ఎర్లీ ట్రయాసిక్ పీరియడ్ అంటారు. అంటే ఐ థింక్ 250 మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచి దాని తర్వాత వచ్చిన జురాసిక్ పీరియడ్ లోని, అలాగే దాని తర్వాత వచ్చిన క్రిటేషియస్ పీరియడ్ లోని కూడా మనకి భూమి మీద తెలుగులో రాక్షస బల్లులు అయితే ఏదైతే పేరుతో ఉంటామో అవి సంచరించినట్టుగా, జీవించినట్టుగా అండ్ ఆల్మోస్ట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ పేలియోజీన్ అంటే దాదాపు 65 మిలియన్ల సంవత్సరాల క్రితం ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని గుద్దుకోవటం వలన సంభవించిన పరిణామ క్రమంలో
యాసిడ్ వర్షాలు రావటం లాంటివి కానీ, అట్మాస్ఫియర్ అంతా బ్లాక్ అవటము, సన్లైట్ రీచ్ అవ్వలేకపోవటము, దాని ద్వారా వెజిటేషన్ అన్నది ఏది పండకుండా ఉండటము. సో వాటి మీద డిపెండ్ అయినటువంటి ఈ ఎకోసిస్టమ్ చైన్ ఆఫ్ ఈ జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతరించిపోవటము. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ నట్స్ లాంటివి అలాంటివి సేకరించుకుని తిని బ్రతకగలిగేవి మాత్రమే ఆ పీరియడ్ ని దాటి తట్టుకుని బ్రతకగలిగేవి మాత్రమే మిగిలి ఉండటము. అలా ఉండలేకపోయినవన్నీ కూడా అంతరించిపోవటము, అవి శిలాజాల కింద ఏర్పడటము. కాలక్రమేణా మన త్రవ్వకాల్లో ఆ శిలాజాలు దొరికినప్పుడు వాటి మళ్ళీ డేటింగ్ పద్ధతులు, వేరు వేరు డేటింగ్ పద్ధతులు ఇవో ఉపయోగించి వాటి కాలాన్ని మనం నిర్ణయించుకోవటం అన్నది జరుగుతుంది. సో ఇది చూస్తే గనక ఒక 65 మిలియన్ల సంవత్సరాల క్రితం, గివ్ ఆర్ టేక్ మేబీ 1 or 2 మిలియన్ ఇయర్స్ అటు ఇటులో ఇవన్నీ కూడా మనకి మళ్ళీ చాలా సైన్సెస్ ఉంటాయి. అంటే జియాలజీ, జియోగ్రఫీ, ఇవన్నీ పేలియాంథాలజీ, ఇవన్నీ సైన్సెస్ ఉపయోగించి మనకి తెలిసిన వాటిల్ని అప్లై చేస్తూ డిటర్మైన్ చేసుకున్న డేటింగ్ విధానాల ద్వారా డిటర్మైన్ చేసుకున్న విషయాలు అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇందులో ఇప్పుడు ఇంప్రాక్టికల్ ఎందుకు అంటున్నామంటే అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డైనోసార్లని ఇప్పుడు 65 మిలియన్ల సంవత్సరాల దూరంలో ఉండే వాళ్ళు చూడొచ్చా అని ఎందుకు అంటున్నామంటే, అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిన లైట్ ని క్యాప్చర్ చేయగలిగితే ఎస్ వాళ్ళకి డైనోసార్ కనపడాలి. కానీ ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుంటే గనక, మొట్టమొదటిగా సైజ్ ఆఫ్ ఎర్త్ అని చూసుకుంటే గనక అది చాలా చిన్నది. మనం కాస్మోలాజికల్ స్కేల్లో మాట్లాడితే మనకి హెవెన్లీ బాడీస్ అనో బ్రహ్మాండమనో అణువులు బ్రహ్మాండం అంటారు కదా, ఆ టైప్లో. అంటే భూమి కన్నా పెద్దది వేరే గ్రహాలు కానీ, సూర్యుడు కానీ, సౌరమండలం కానీ అలాగ వెళ్తూ ఉంటే గనక 65 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే వాళ్ళకి వదిలేయండి, పక్కన పెడితే దాదాపు ఐ థింక్ 8 కాంతి గంటల దూరం నుంచి తీసిన ఫోటో ఒకటి ఉంది, మర్చిపోయిన, అది వాయేజర్ 1 ఏదో తీస్తుంది, కార్ల్ సగన్ గారి ఫోటో. అదే గోల్డ్ ప్లేట్ పెట్టి మానవుని ఉనికికి సంబంధించిన విషయాల్ని పెట్టి పంపడం జరిగింది. అది ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ ఎవర్. అది సౌర మండలాన్ని కూడా దాటేసినట్టుగా ఉంది ఇప్పుడు. సో దాని నుంచి వెనక్కి తిరిగి ఒకసారి ఫోటో తీయమన్నప్పుడు దాన్ని తీస్తే గనక, అంటే ఆ ఫోటో ఇప్పటికీ మనకు దొరుకుతుంది నెట్లో చూసుకుంటే, అది మనం ఒక డెస్క్టాప్ మీద మనం వాల్ పేపర్ మీద పెట్టుకునే స్థాయి రిజల్యూషన్ లో మనం చూస్తే గనక మేబీ ఒక పిక్సెల్, ఆ మొత్తం డెస్క్టాప్ మీద ఒక పిక్సెల్లో కూడా ఉండదు అన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది. చాలా అంటే మనకి ధూళి కణాలు ఎలాగైతే ఇంట్లో పడే ఎండలో కనపడతాయో అలాగా ఒక చిన్న ధూళి కణంలా కనబడుతుంది. అది ఏంటి, కేవలం ఒక 8 కాంతి గంటల దూరం నుంచి అన్నమాట. అంటే కాంతి అక్కడి నుంచి భూమి నుంచి దాని దాకా వెళ్ళడానికి 8 గంటలు పట్టింది. అది మళ్ళీ మనకి అంతే వేగంతో మనకి ఆ డేటాని పంపగలిగినా కానీ మనకు కూడా అది రిసీవ్ అవ్వడానికి కూడా 8 గంటలు పట్టినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఇంతకు ముందు ఎలాగైతే టెలిఫోన్ లైన్స్ స్లోగా ఉండే ఒక సమయంలో యుఎస్ నుంచి ఇండియా మాట్లాడాలనుకుంటే ఒక 1 సెకండ్ లేట్ అయ్యేది. అలాగా మనకి ఏదైనా విశ్వంలో డిఫరెంట్ స్టార్స్ మధ్య కానీ, డిఫరెంట్ సివిలైజేషన్స్ మధ్య కానీ హైపోథెటికల్ గా మాట్లాడుకుంటే, ఒకవేళ డేటా ఎక్స్చేంజ్ జరిగినా కానీ అది కూడా మళ్ళీ ఈ సూత్రాలకి అనుగుణంగానే ఉండాలి. అంటే సెకన్కి 3 లక్షల కిలోమీటర్ల కంటే వేగంగా జరగటం అన్నది కూడా జరగదు. అది మనం గుర్తుంచుకోవాలి. సో ఇది సైజ్ ఆఫ్ ఎర్త్ అండ్ డిస్టెన్స్ గురించి కూడా మాట్లాడుకుంటే, సో ఈ పర్స్పెక్టివ్ లో చూస్తే గనక మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా విశ్వంలో మన కంటికి కనిపించే నక్షత్రాలే దాదాపు 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి అనుకుంటే, మన నైబరింగ్ గెలాక్సీ ఆండ్రోమెడా అని ఉంది ఏదైతే ఉందో, అక్కడి నుంచి మనకి 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, 65 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న
సివిలైజేషన్స్ కి భూమి యొక్క సైజ్ అన్నది అసలు ఎంత చిన్నది అని చెప్పుకోవడంలో భాగంగా అనమాట. అంటే మన మన మిల్కీ వేలోనే 1,00,000 కాంతి సంవత్సరాల వ్యాసం ఉన్నటువంటి మన వేలోనే మనకి దొరకనప్పుడు 65 మిలియన్ల సంవత్సరాల కాంతి సంవత్సరాల దూరంలో, అంటే దాదాపు వర్గో క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ అనే ఏదైతే అంటామో ఆ ప్రదేశం నుంచి అన్నది అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫీట్ కిందే మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఒకవేళ బట్ స్టిల్ అలాంటివి అబ్జర్వ్ చేయాలి అనుకుంటే ఎలాంటి పరికరాలు కావాలి అనుకుంటే, ఎందుకంటే కాంతి అన్నది ఫోటాన్ల రూపంలో ఎనర్జీ పార్టికల్స్ లాగా ఎనర్జీని లూజ్ అవ్వకుండా ప్రయాణిస్తుంది అనుకుంటే గనక దానిని క్యాప్చర్ చేయడానికి ఒక టెలిస్కోప్ కావాలి. అది అంటే ఇప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా గెలాక్టిక్ ప్లానెట్స్ ని, అంటే మన గెలాక్సీలో కాని ప్లానెట్స్ ని మనకి ఐ థింక్ ఇప్పుడు దాకా తెలుసుకున్నది ఒకటో రెండో. ఒకటి తెలిసింది, ఇంకొకటి ఐ థింక్ మన గెలాక్సీలో ఉన్నా కానీ మన గెలాక్సీది కాదు అది. అంటే ఈ మెర్జ్ అవుతున్న క్రమంలో వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. 2 అబ్జర్వేషన్స్ దొరికినాయి. సో ఇప్పుడు ఈ టెలిస్కోప్ తయారు చేయాలి అంటే అంత దూరం నుంచి వచ్చే కాంతిని పట్టుకోవడానికి. కాబట్టి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కాంతి అన్నది ఒక బౌన్సింగ్ బాల్ అనుకోండి. అంటే ఇప్పుడు సూర్యుడి నుంచి ఒక చిన్న బాల్ వచ్చి భూమిని తాకి 65 మిలియన్ల సంవత్సరాల క్రితం ఒక డైనోసార్ని తాకి అది అన్ని వైపులకి వెళ్తున్న క్రమంలో కరెక్ట్ గా మనం అనుకుంటున్న సివిలైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపుగా ఇది లైట్ కింద లేదా ఫోటాన్ కింద వెళ్తూ ఉంది అనుకుంటే, అలాంటి బౌన్స్ అవుతున్నటువంటి పార్టికల్స్ ని క్యాప్చర్ చేయటానికి అక్కడ క్యాప్చర్ చేసినప్పుడే అక్కడ ఏమి ఉన్నదనేది తెలుస్తుంది. కాబట్టి అలాంటిది క్యాప్చర్ చేయటానికి ఎంత పెద్దగా ఉండాలి ఆ టెలిస్కోపు అన్నది చూస్తే గనక మనకి కొన్ని ఫార్ములాలు ఉన్నాయి. అంటే యాంగులర్ రిజల్యూషన్ ఈక్వల్ టు 1.22 ఇంటూ వేవ్ లెంత్ బై లెన్స్ డయామీటర్ అంటారు. అంటే మన లైట్ వేవ్ లెంత్ అన్నది 500 నానోమీటర్స్ అనుకుంటే డిస్టెన్స్ అన్నది 65 మిలియన్ల కాంతి సంవత్సరాలు. కాబట్టి మనం ఆ ఫార్ములాలో వేసుకుంటే మనకి ఏమొస్తుందంటే దాదాపు 6 × 10⁻10 మీటర్స్ డయామీటర్ ఉన్నటువంటి లెన్స్ అవసరం అవుతుంది. దేనికి? ఒక్క భూమిని చూడటానికే. మనం ఇప్పుడు ఇది భూమికి సంబంధించి తీసుకున్నాం కాబట్టి అలాంటిది అంటే దాదాపు ఒక మెర్క్యూరీ ఆర్బిట్ లో దాదాపు సగం అంత అనుకోవచ్చు. లేదంటే భూమి నుంచి సూర్యుడికి ఉండే డిస్టెన్స్ లో 3 వంతు అనుకోవచ్చు అనమాట. సో అంత పెద్ద లెన్స్ అవసరం అవుతుంది కేవలం భూమిని అంత దూరం నుంచి కనీసం 1 పిక్సెల్ గానే అబ్జర్వ్ చేయడానికి. కానీ మనం ఇప్పుడు డైనోసార్స్ అంటున్నాం కాబట్టి మళ్ళీ డైనోసార్ సైజుని 9 మీటర్లు 10 మీటర్లు అని తీసుకుని మళ్ళీ అదే ఫార్ములాలో వేస్తే గనక మనకు అర్థమయ్యేది ఏంటంటే ఒక డైనోసార్ నుంచి వెళ్ళిన లైట్ని లేదంటే ఫోటాన్ని కనీసం ఒక పిక్సెల్ లాగా అబ్జర్వ్ చేయగలిగేంత రిజల్యూషన్ లో క్యాప్చర్ చేయాలనుకుంటే 4.4 కాంతి సంవత్సరాల డయామీటర్ ఉండేటటువంటి టెలిస్కోప్ కావాలన్నమాట. అంటే మీరు చూడండి, ఒక కాంతి సంవత్సరం అంటే కాంతి సంవత్సరంలో ఎంత ప్రయాణిస్తుంది? దాదాపు 9.6 అంటే 10 లక్షల కోట్ల కిలోమీటర్లు అనుకుంటే అలాంటివి 44 లక్షల కోట్ల కిలోమీటర్ల డయామీటర్ ఉండేటటువంటి టెలిస్కోప్ ని తయారు చేయగలిగితే అక్కడి నుంచి కరెక్ట్ గా భూమి వైపు ఫోకస్ చేయగలిగినప్పుడు అక్కడ ఉండే డైనోసార్ అన్నది వాళ్ళకి దాని ఉనికి గురించి తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి అంటే కనీసం కేవలం ఒక 2.5 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ ఉండే గ్లాస్ ని ఏదైతే ఉందో దాన్ని అంత పెద్ద ఆబ్జెక్ట్ చేయటం మాట పక్కన పెడితే కనీసం ఒక 14 లైట్ మినిట్స్ రేడియస్ తీసుకున్నా గానీ అది ఒక బ్లాక్ హోల్ లాగా కొలాప్స్ అయిపోతుంది. అంటే ఇట్ విల్ బి సో మ్యాసివ్. అది ఎంత దాని మాస్ కి
ఒక ఒక 14 లైట్ మినిట్స్ మాస్ ఉన్నా కానీ అంత రేడియస్ ఉన్నటువంటి ఒక గ్లాస్ ఆబ్జెక్ట్, ఏ ఆబ్జెక్ట్ అయినా, ఏ పదార్థమైనా కానీ అంత ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు అది అంతా ఒక చోటకి వచ్చి క్రంబుల్ అయిపోయి అది అది దాని మాస్ తో అది కొలాప్స్ అయిపోయి దాని మధ్యలో ఉండే ఆకర్షణ శక్తి వలన అది బ్లాక్ హోల్ అయిపోతుంది. సో అలాంటిది 4 కాంతి సంవత్సరాల వ్యాసం ఉండేటటువంటి టెలిస్కోప్ లాంటి దాన్ని తయారు చేయటం అన్నది ఇంపాసిబుల్ అన్నట్టుగా మనకు తెలిసింది. సో అంటే ఇది డీటెయిల్ గా ఎందుకు చెప్పామంటే ఈ విషయాలన్నీ కూడా అగైన్ మనకు తెలుస్తాయి కాబట్టి అని చెప్పి. సో ఇన్ థియరీ ఎస్, దాని థియరీగానే అలాగా ఎస్, ఇక్కడి నుంచి బయలుదేరిన కాంతిని అక్కడ పట్టుకుంటే గనక వాళ్ళకి గతం నుంచి వచ్చిందిగా తెలుస్తుంది అన్నది తెలియటం వరకు మాత్రమే, కానీ అది ప్రాక్టికల్ కాదు. సొల్యూషన్ అనేది దేర్ ఇస్ నో ప్రాక్టికల్ సొల్యూషన్. ఓకే, యా, చాలా థ్యాంక్స్ అండి. అంటే క్లారిటీ కోసం అంటే సమ్మరైజ్ చేయాలి అంటే మామూలుగా థియరిటికల్గా పాసిబుల్, కానీ ఆ పాసిబిలిటీ కూడా ఎంత పాసిబిలిటీ ఉంటుందంటే డైనోసార్స్ రియల్గా ఇక్కడ లేవు గనక అంతకుముందు అంటే 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఏదైనా ఒక ఫోటాన్స్ దాన్ని కొట్టుకొని అది గనక ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో అటువైపు ప్రయాణించినట్లయితే ఆ ఒక చిన్న పార్టికల్ని మనం చూడడానికి కావలసిన టెలిస్కోప్ సైజ్ కనుక ఎంత ఉండాలి అంటే ఆ యొక్క సైజ్ ఇట్ సెల్ఫ్ విల్ కొలాప్స్ బై ఇట్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద స్పేస్ టైం కర్వేచర్ ఏదైతే ఉందో అక్కడ ఈ వెయిట్ పెట్టిన ఆ ఇంప్రెషన్ వల్ల దాని వల్ల అక్కడ కొలాప్స్ అయిపోయి అది ఒక బ్లాక్ హోల్ కింద మారిపోతుంది అనమాట. అంటే ఎంత ఇంటెలిజెంట్ అయినా ఎంత టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ అయినా సరే ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్ లాంటిది, కానీ థియరిటికల్ గా యాజ్ పర్ ఫిజిక్స్ పార్టికల్ ఫిజిక్స్ ప్రకారం కూడా ఇట్ ఈస్ పాసిబుల్. అదే థియరిటికల్ గా ఎందుకు పాసిబుల్ అని కూడా అంటామంటే అంటే మనకి లా ప్రకారం తెలిసిన వాటి ప్రకారం జరుగుతుంది కాబట్టి అండ్ వీ కెన్ అబ్జర్వ్ దట్. సో ఇది డిస్కస్ చేసుకోవటం అర్థం ఏంటంటే ఇది యాక్చువల్ గా జరుగుతుంది, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కూడా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ థింక్ మార్స్ మీద వెళ్ళిన రోవర్ కూడా దాని నుంచి ఇది ఒక ఫోటోని తీసి మనకి పంపాలనుకున్నా కానీ మనకి మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ అన్నది కూడా కాంతే కాబట్టి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ అనుకున్నా ఇంకొకటి అనుకున్నా ఏ రకమైన వేవ్స్ ద్వారా పంపినా కానీ కాంతి వేగంతోనే వస్తుంది మ్యాక్సిమం గా. ఆల్మోస్ట్ అది కూడా 3 లక్షల సంవత్సరాలు పర్ సెకండే ఉంటుంది కాబట్టి ఐ థింక్ కొన్ని నిమిషాలు గంటలు పడుతుంది అక్కడి నుంచి మనకి మార్స్ అనే మన సౌర కుటుంబంలోనే ఉండే మన పక్క గ్రహం నుంచి మనకి డేటా వెళ్ళటానికి కానీ ఇటు నుంచి అటు వెళ్ళటానికి కానీ అటు నుంచి ఇటు రావడానికి కానీ. అందుకనే రియల్ టైంలో ఆపరేట్ చేయడం అనేది కుదరదు మనకి. చూడండి ఇప్పుడు రిమోట్ కంట్రోల్ తోటి ఒక కారునో దేన్నో ఒక డ్రోన్ ఆపరేట్ చేసినట్టుగా మార్స్ మీద ఉండే రోవర్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేయడం కుదరదు రియల్ టైంలో అంటే ఆ వీడియోని ఇక్కడికి చూస్తూ ఇక్కడి నుంచి దానికి కమాండ్స్ పంపటం. అందుకనే దానికి కొద్దిగా అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఉండాలి. అంటే ఎలాంటి సమయంలో ఎలాంటి పనులు చేయాలి అన్నది సాధ్యమైనంత వరకు దాని లైఫ్ స్పాన్ ఏదైతే ఏ పనికైతే దాన్ని పంపుతున్నామో ఆ రోవర్ యొక్క లైఫ్ స్పాన్ లో అది ఏ పనికి నిర్దేశించబడిందో ఆ పని చేయటానికి ఉపయోగపడేలాగా, అంటే దుమ్ము పడితే సోలార్ ప్లేట్ మీద తొడవటం లాంటి దగ్గర నుంచి అట్మాస్ఫియర్ లో చేంజెస్ నుంచి కాపాడుకోవటం దగ్గర నుంచి అది పడిపోకుండా ఉండటము, ఒకవేళ ఏదైనా పడిపోయే సిచ్యువేషన్ వస్తే నిలబడటము, లేదంటే అక్కడ ఉండే పదార్థాలని తీసుకోవటము అండ్ వాటిని అక్కడ ఉండే లిమిటెడ్ అయినా కానీ ఆ టెక్నాలజీ తోటి లేజర్స్ తోటి అవి పెట్టి అక్కడ ఏముంది ఆ పదార్థాల్లో ఏముంది, అంతకుముందు ఏమైనా జీవానికి సంబంధించిన ఆనవాళ్ళు లాంటివి ఉన్నాయా, లేదంటే ఎలాంటి మినరల్స్ మెటీరియల్స్ ఉన్నాయి, గాలిలో ఎలాంటి గ్యాసెస్ ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని తీసుకోవటానికి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినా కానీ అది రియల్ టైంలో మనం ఆపరేట్ చేయలేం. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఏమవుతాయంటే ఓకే డూ దిస్ అని పంపితే దానికి మనకి ఎంత దూరంలో ఉందో, ఎన్ని కాంతి నిమిషాలు లేదా గంటల దూరంలో ఉందో అన్ని గంటల తర్వాత మాత్రమే దానికి తెలుస్తుంది. అలాగే అక్కడి నుంచి వచ్చే డేటా కూడా అంత స్లోగానే మనకి వస్తుంది. గుడ్, యా, థ్యాంక్ యూ అండి. మనకి ఇంకొక ప్రశ్న వచ్చిందండి మనకి కామెంట్స్ లోని. మనం లాస్ట్ అంటే క్రితం వారం చేసిన ఎపిసోడ్ నుంచి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నక్షత్రాలు అనేవి మనకి దూరంగా ఉన్నాయి కదా, ఒకవేళ ఆ నక్షత్రాల దగ్గర నుంచి మనకి కాంతి వచ్చి చేరుతూ ఉంది. సపోజ్ మనకి ఒక 100 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న నక్షత్రం కనుక
సడన్ గా ఒక 50 years తర్వాత అది చనిపోయింది అనుకోండి, అంటే ఒక స్టార్ డెత్, అంటే ఒక సూపర్ వ్యానిష్ అయిపోయింది అనుకోండి, ఆ కాంతి మనల్ని చేరుతుందా అన్నది ఒక ప్రశ్న అన్నమాట. అంటే దానికి నేను చూసాను కామెంట్స్, మీ సమాధానం కూడా, కానీ బ్యాక్ అండ్ ఫోర్త్ అయింది 2-3 సార్లు. అంటే మీరు దాన్ని క్లియర్ గా, అంటే ఫైనల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాంతో మనం ఈ ఎపిసోడ్ ని మనం కంక్లూడ్ చేద్దాం. తప్పకుండా అండి. ఒక ఆయన అడిగారు, సో అది మనము అందరికి అర్థం అవటానికి మనం మళ్ళీ వీ కెన్ రిపీట్ యాక్చువల్లీ ఇక్కడ. ఎందుకంటే అంటే అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పుడు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే నక్షత్రం సడన్ గా ఆగిపోతే ఏమవుతుంది, అక్కడ లేదు కాబట్టి మనకి ఎప్పుడు తెలుస్తుంది అన్నారు. ఒకటి ఫస్ట్ ప్రశ్న. అయితే తర్వాత ప్రశ్నకి తర్వాత వద్దాం. సో ఎస్, ఒక 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే నక్షత్రము సడన్ గా మాయమైపోవడం జరగకపోయినా కానీ, ఫర్ థియరీ క్వశ్చన్ సేక్ మనం అనుకుంటే, సడన్ గా మాయమైపోతే ఏమవుతుందంటే, మనకి అది మాయమైన విషయం కూడా 100 సంవత్సరాల తర్వాతే తెలుస్తుంది. ఇప్పుడు డిస్కస్ చేసుకున్నదంతా దాని గురించి మనం చూస్తే కనుక. సో 100 సంవత్సరాల వరకు ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయినటువంటి కాంతి మనల్ని రీచ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనకి అది ఆగిపోవటం కూడా 100 సంవత్సరాల తర్వాతే తెలుస్తుంది. సో మొదటిది ఏంటంటే, అక్కడ మొదలైంది అన్నారు ఫస్ట్ క్వశ్చన్. సో మొదలైనప్పుడు కూడా ఒక స్టార్ సడన్ గా పుట్టింది అనుకున్నా, అది ఎంత దూరంలో పుట్టింది అన్న దాన్ని బట్టి ఎంత సమయం తర్వాత మనకు తెలుస్తుంది మొదటిది. సో అండ్ అది చనిపోతే కూడా సేమ్ అదే అగైన్ ఏంటంటే, ఇది ఒక పోస్ట్ సర్వీస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాంతి పుట్టిందంటే స్టార్ట్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ పోస్టింగ్ ఏ సమ్ లెటర్ ఎవ్రీ డే అనుకోండి, ఎవ్రీ సెకండ్, లేదంటే ప్రతి సెకండ్ కి ఒక పోస్ట్ పంపుతా ఉంది. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ఫా సెంచురీ చనిపోయింది అనుకుందాం. 4.4 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆల్ఫా సెంచురీ సడన్ గా పుట్టింది అనుకోండి ఒకసారి. అక్కడి నుంచి పంపిన పోస్ట్ మనకి రీచ్ అయ్యే లోపే మళ్ళీ చనిపోయింది అనుకోండి, బట్ స్టిల్ పోస్టులు వస్తాయి కదా. సో కాంతి కూడా అలాగే, అది పుట్టి 1 గంట ఉండి చనిపోయినా 4 కాంతి సంవత్సరాల క్రితం దూరంలో జరిగింది కాబట్టి 4 సంవత్సరాల తర్వాత మనకి అది ఎంతసేపు అయితే అస్తిత్వంలో ఉందో ఆ నక్షత్రం, అంతసేపు మనకి అవి రీచ్ అవుతూ ఉంటాయి. అది అక్కడ ఉన్నట్టుగా మనకి భ్రమను కలిగిస్తాయి. ఆ సమయం అయిపోయాక మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ కూడా అయిపోయింది. సో అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం రావటానికి, లేదంటే ఆల్రెడీ మొదలైన ప్రయాణంలో ఉన్న కాంతి ఆగిపోవటానికి కూడా మనకి అది ఎంత కాంతి దూరంలో ఉన్నది అన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుందండి. ఓకే, యా, షూర్ అండి. అంటే యాక్చువల్గా ఇంకొక క్లియర్గా ఎలా చూసుకోవాలనుకుంటే, ఇది ఇప్పుడు కిరణం అనేది, ఆ ఫోటాన్ అనేది స్టార్ నుంచి బయలుదేరి మనకు చేరడం అనేది ఒక బాణం లాగా, ఒక విడిచిపెట్టిన బాణం లాంటిది అనమాట. అంటే మనకి ఒక యారోని మనం షూట్ చేసినప్పుడు మన వైపు, అది దాన్ని దాటి వెళ్ళిపోయింది అనమాట. అది ఆ ఫోటాన్ అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసింది. అప్పుడు ఎవరైతే మనకి బాణం అని వేసారో వాళ్ళు అక్కడ ఉండకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్, కానీ ఆ బాణం మనకు చేరింది అనమాట. ఎగ్జాక్ట్ గా అంటే ఆ ప్రశ్నకి క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ఏంటంటే, స్టార్ చనిపోయినంత మాత్రాన ఆన్ ద వేలో ట్రావెల్ అవుతున్న ఫోటాన్స్ ఆటోమేటిక్ గా డిసపియర్ అయిపోవడం జరగదు అనమాట. ఆ సోర్స్ నుంచి ఫోటాన్ బయటకు వచ్చేసింది. అంటే ఒక బాణం కనుక వేసినట్లయితే అది సోర్స్ ని విడిచి మన వైపు ఎలా వస్తుందో అవి దూచుకొస్తుంటాయి అనమాట. అది రావడానికి మనకి 100 years పడుతుంది, 100 light years పడుతుంది. షూర్. అవండి ప్రశ్నలు మనకి ఉన్నవి. తర్వాత ఇంకా కొన్ని ఎవరైనా కాల్ చేస్తే తీసుకోపోనండి. చెప్తాను. సైన్ అప్ చేద్దామండి, టైం అయిపోయింది మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.